సరే ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారా మీరు? చేస్తున్నానా. ఎక్కడ? నల్గొండ, ఖమ్మం, హైదరాబాదా? సారీ వరంగల్, ఇది వేరేదేమో. ప్రచారం స్టార్ట్ చేశారు. ఎట్లుంది రెస్పాన్స్? ఎట్లుంది? భారీ బ్రహ్మాండంగా ఉందన్న. వాళ్ళే ఇది చేసిండ్రు, ఏదైతే మనము ఫైట్ చేసినామో అవి గమనించిండ్రు. మొన్ననే అన్యాయం జరిగిందని అన్నారు. అయితే వాళ్ళు చాలామంది ఇండిపెండెంట్గా ఏమో కంటెస్ట్ చేస్తాడేమో ఏమో అనుకుంటూ, కానీ మన టార్గెట్ అది కాదు. ప్రభుత్వం గుల్లగొట్టడం మన టార్గెట్ అని మనము అప్పుడు పనిచేసినాం. మనం దిగలే, అవుట్ రైడ్గా కాంగ్రెస్ పార్టీకి గెలిపేనికి తిరిగినాం. 33 ఏళ్ళు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండబట్టి ఇప్పటికి. అయితే ఎప్పుడైతే ఈ ఎమ్మెల్సీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ చూసిన తర్వాత అందులో ఉండాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి వాళ్ళే వాయిస్ కావాలన్నా మాకు, నువ్వు ఉండాలి అని చెప్పేసి నేను పోయిన ప్రతి జాగాలలో వాళ్ళే ప్రొఫెషనల్స్, అడ్వకేట్స్ కానీ టీచర్లు కానీ. ఇలా టీచర్లది సర్వశిక్ష అభియాన్ వాళ్ళకు దాదాపు 2 నెలలకి జీతాలే లేవు. కాంగ్రెస్ రాగానే ఇస్తామని అనుకుంటా. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పోయి మాట ఇచ్చిండ్రు, అన్న జర అది మాట్లాడమని చెప్పారు. టీచర్స్ది 317 జీవో పైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సర్వీస్ రూల్స్ పైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా అంశాలు వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇంకోటి ఏంటంటే సామాజిక న్యాయం కోసము తెలంగాణది ఇచ్చిండ్రు వాళ్ళు. నిన్న ఇంకోటి తీసుకొచ్చిండ్రు అంటే అన్ని కమ్యూనిటీలో 2 మన ఇప్పుడు మొన్న అడ్వకేట్ జనరల్, మళ్ళా ఆయనకు అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఇంకో 2 ఉన్నాయి కదా. ఒకటి సుదర్శన్ రెడ్డి గారికి, ఇంకోటి ఇచ్చిండ్రు. ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు, ఇది అడ్వకేట్లు నాతో చెప్పిన విషయం, ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు సుదర్శన్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఉండి ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమకారుల మీద అనేక మందిని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఇచ్చుడే ఒక సామాజిక న్యాయం అనేది పాటించేది ఉండే అనేది ఒకటి. అంటే ఒకటి వాళ్ళకు ఒకటి వీళ్ళకు అట్లా ఏదన్నా ఇస్తే ఉంటాయి. నెక్స్ట్ టర్మ్ అన్న మీకు ఇస్తాం. అట్లా అనేకమైన అంశాలు చర్చకు వస్తున్నాయి అన్న. ముఖ్యంగా ఈ కుటుంబం పైన చేసిన పోరాటం ఒకటి, ఇంకోటి వీళ్ళు నిలబడగలుగుతారు రేపు అనేది. దాంతో మనకు జర సపోర్ట్ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఖమ్మంలో మాత్రము రెస్పాన్స్ బాగుండే. ఖమ్మం, నల్గొండలో. ఇక మాది వరంగల్ మా సొంత డిస్టిక్ కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లమే ఉండదు. కానీ ఆల్ పార్టీస్ మీరు నమ్ముతారో నమ్మరో, నాకు మేజర్ సపోర్ట్గా చేసింది బీఆర్ఎస్కి ఓటేసిన వాళ్ళు, మొన్న బీఆర్ఎస్కి పనిచేసిన వాళ్ళు కూడా. ఓకే. ఆయా పార్టీలకు పనిచేసిన వాళ్ళు అంటే వాళ్ళకు లోపట ఉండే అన్నట్టు. లేదు ఈసారి మీకు ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి పార్టీలకు అతీతంగా చాలామంది మద్దతు తెలుపుతున్నారు. సో ఎట్లా అంటే ఎట్లా ఓటు బ్యాంకు ఇప్పుడు ఫస్ట్ ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత అని ఉంటుంది కదా? ఉంటుందన్న. అయితే మనకు రెండు 50-50 వాడేటట్టు అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి నాకు నేను మొన్న ఒక స్థలం దగ్గర పోతే ఆడ నేను ఒక 130 మందిని కలిస్తే అందులో దాదాపు 100 మందికి మనం తెలిసిన వాళ్ళమే ఉన్నాం. 30 మందికి 100 మంది చెప్పుకున్నారు. అట్లా ఆ విధంగా ఇవాళ మాత్రం ప్రచారంలో ముందు వరుసలో మనమే ఉన్నామన్న. క్యాండిడేట్ కూడా మనం డిక్లేర్ చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ నా గత సేవలను చూచి నాకు దయాదాక్షిణ్యం అవసరం లేదు. నాకు అవసరం లేదు. ఓకే. ఎవరికి నేను బయోడేటాలు అప్లికేషన్లు పెట్టరు, నేను పెట్టా. నాకు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఇవ్వాలని ఈయన పనిచేసిన కష్టపడ్డాడు. ఇది నా హక్కు, నా హక్కు, ఇది నా హక్కు. నా బతుకుదేరు కోసం నేను ఎక్కిల్లి కాదు, ఇది నా హక్కు. ఇది నా హక్కు. ఈయన కష్టపడ్డాడు, ఈయనకి ఇవ్వాలని మీరు ఇవ్వాలనుకుంటే నన్ను బలపరచవచ్చు. లేదు నాకు నామినేటెడ్ పోస్టులు అవి ఇవన్నీ ఏమమ్మా ఇస్తాను, నాకు ఏది కూడా వద్దు. బలపరిస్తే బలపరచండి, బలపరచకుండానే ఖచ్చితంగా నిలబడతా. ఎందుకంటే అలా కవితక్క నేను ఇద్దరం ఉన్నాం, మేము చాలా మాట్లాడుకునేటివి ఉంటాయి కౌన్సిల్లో. ఓకే. అసెంబ్లీలో అవకాశం దొరకలే కానీ ఉందిగా వీళ్ళ ఇప్పుడు ఈమె ఆధ్యాత్మిక చింతన గురించి ఎక్కువ మాట్లాడుతుంది. 33% మహిళా బిల్లు గురించి మాట్లాడుతుంది. నేను అలా ఉంటే లిక్కర్ అంశాలు ఇవి కూడా మాట్లాడతాం కదన్న.
కాళేశ్వరం కానీ మిషన్ ఇది జరిగిన ప్రతి దాని మీద నేను చర్చ తీసుకొస్తా, ప్రతి దాని మీద. ఇంకోటి ఏంటంటే కొత్త లీడర్షిప్, తెలంగాణలో కొత్త లీడర్షిప్ అనే వాళ్ళను ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కమిట్మెంట్ అయిన వాళ్ళను అలా కంటిన్యూయేషన్ మనకెందుకన్నా చాలా నష్టపోయింది తెలంగాణ. కంటిన్యూయేషన్ ఆఫ్ ప్రీవియస్ ప్రోగ్రామ్స్, స్కామ్స్ ఏవైతే జరిగినాయో అవి అవసరం లేదు మనకు. కొత్తగా నాయకత్వం పెరగాలి, కొత్త నాయకులు అనేటువంటి రావాలి, కమిట్మెంట్ ఉన్న నాయకులు కావాలి. తెలంగాణ 80 ఏళ్ళు 50 ఏళ్ళు వెనకపోయిన తెలంగాణ మళ్ళీ మనం ముందు వరుస తీసుకుపోవాలి. గుట్టలు బాయిలైపోయినా మనం గుట్టలు మొలిపియాలేము ఈరోజు మొత్తము కంప్లీట్గా ఇచ్చేసాం. మీరు పేరొద్దు, మా సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఒక ఆయన నామినేటెడ్ లెటర్ ఇవ్వమంటే, అంటే ఎస్సొంటోళ్ళ టికెట్ ఉంటే ఈ కమిటీలో వీళ్ళు ఎట్లుండాలా అనేది వీళ్ళు ఒక పెట్టిన దిక్సూచి పెట్టాను. నేను లెటర్లు ఇవ్వడానికి లేదన్నా, మా సార్ చెప్తేనే నేను లెటర్ ఇవ్వాలి, లేకుంటే నామినేటెడ్ పోస్ట్ కోసం ఒకళ్ళు అడిగితే. అంటే ఆ స్థాయి వాళ్ళు కావాలన్నట్టు వాళ్ళకి లీడర్లు, వాయిస్ ఉన్నోళ్ళు, మాట్లాడగలిగిన వాళ్ళు, కొంచెం చదువుకున్న వాళ్ళు వద్దు వాళ్ళకు. అందుకని అన్న దీనికి సింబల్ ఉండదు, పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు మీరు పోటీ చేసినా సస్పెండ్ చేయడం అట్లాంటివి ఏమి ఉండవు కదా అన్న? నాకేమన్నా నెలకు ఉంటుందా అన్న? నాకేమో నెలకు 25 కిలోల బియ్యం, 2 కిలోల కందిపప్పు, 2 కిలోల నూనె ఏమైనా మంచిగా జాదింట్రా ఇన్ని కేసులు వేస్తే? అవును, ఇన్ని కేసులు వేస్తే అన్న కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నేను రాసిన కలంలా సిర కూడా ఇవ్వలేదన్నా. నేను ఫిర్యాదులు రాసిన కళానికి సిర కూడా నాకు గాంధీ భవన్కి వెళ్ళి రాలే నాకు. అర్థమైందన్నా? నా ఇంట్లో నోర్లు కొట్టి నేను కేసులు కొట్టినా, ఒక్క నాయకుడు నేను చేయి చాపిన పైసలు తీసుకోలే. నాకు రెగ్యులర్గా నాకు ఏది కేసులు కాంప్రమైజ్ కానీ నాకు రెగ్యులర్గా ఆఫర్లు వచ్చినాయి, ఏడ కూడా నేను కాంప్రమైజ్ కాలే. ఇంతకుమించి రేపు నేను ఎమ్మెల్సీ కొట్టడానికి కూడా నా దగ్గర పైసలు లేవన్నా. నేను నేను అమ్ముడు పోను. ఎట్లా తిరుగుతున్నారు మరి మీరు? ట్రైన్లలో తిరుగుతున్నా. అంతేనా? ట్రైన్లలో, బస్సులలో, పబ్లిక్ అన్న మనము వాళ్ళకి నమ్మకం కలిగియాలన్న. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి పబ్లిక్ పైసలతో నడుస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలు ట్రీట్మెంట్ ఏది పాలన చేసేటోళ్ళే ఆ దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకోకుండా వాళ్ళకి ఏం నమ్మకం ఉంటుంది అన్న? ఇవి మనవి కదన్న, బస్సులు కానీ రైల్వేలు కానీ ఇవన్నీ కానీ. అంటే ఎట్లా సదుపాయం ఉంటే నేను అట్లా పోతా, ఎన్టీఆర్ అవేమీ అనుమానం లేకుండా ఇంకో దగ్గర పోతా. కానీ ఒక చేంజ్ అయితే ఖచ్చితంగా అవసరం అన్న. నేను పెద్దగా ఏం చేయలేకపోవచ్చు కానీ నా ప్రయత్నం, నాకు మిగిలిన ఆయుష్లా మనం చేయగలిగేది ఖచ్చితంగా చేయాలన్న. ఈరోజు కేటీఆర్ యూట్యూబ్ల మీద ఇచ్చిన స్టేట్మెంట్తో నాకు ఇంత ఉత్సాహం పెరిగింది. ఎందుకంటే మన బలం బలగం అదే. మన బలం బలగం పెద్ద ఛానళ్ళు ఈ రోజు వరకు మనం ఎప్పుడు విలువలేదో, ఇంటర్వ్యూలు చేయలేదు, అది కాలేదు. కానీ మన బలం మన బలగం యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియాలే, అవి మిగిలి ఉన్నాయి. వాటితో ఖచ్చితంగా మనము పబ్లిక్లో పోతాం. థ్యాంక్ యూ జడ్సన్ గారు, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎమ్మెల్సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది బక్కా జడ్సన్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.